ఇటీవల కురిసిన వర్షాలు హైదరాబాద్తో పాటు వరంగల్ నగరాన్ని అతలాకుతలం చేశాయి. నాలాలు ఉప్పొంగటంతో అనేక కాలనీలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బల్దియా వరద నీరు తరలింపు వ్యవస్థ ఆక్రమణలను కూల్చివేస్తోంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందిన వరంగల్ని ఇటీవల కురిసిన వర్షాలు వణికించాయి. వరదలు పోటెత్తడంతో 75 కాలనీలు జలమయమయ్యాయి. నగరపాలక సంస్థకు 75 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పరిస్థితిపై సమీక్షించిన జిల్లా యంత్రాంగం నాలాల ఆక్రమణలే ఈ దుస్థితికి దారితీశాయని గుర్తించింది. ప్రభుత్వ ఆదేశాలతో దశల వారీగా వాటన్నింటినీ తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. వరంగల్ నగరంలో 5 ప్రధాన నాలాలుండగా వాటిని ఆక్రమించి సుమారు 15,000 నిర్మాణాలు వెలిశాయి. 40 అడుగుల వెడల్పుతో ఉండాల్సిన నాలాలు కాస్త 15 ఫీట్లకు చేరాయి. హన్మకొండ నగర నడిబొడ్డున ఉన్న నయీం నగర్ నాలాల వెంట బహుళ అంతస్తులు నిర్మించారు. వాటిపై కార్పొరేషన్ నుంచి నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చివేయాలని స్పష్టం చేసింది. సర్కారు ఆదేశాలతో కదిలిన జిల్లా యంత్రాంగం డ్రైనేజీ కాల్వలోకి చొచ్చుకు వచ్చిన చిన్న నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దశల వారీగా పెద్ద కట్టడాలను కూల్చివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. వాళ్ళని కట్టనీయటం ఎందుకు? ఇప్పుడు సుమారుగా వాగ్దేవి హై స్కూల్ కట్టి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల నుంచి మరి నిద్రపోతున్నారా? మరి ఇప్పుడు తెలిసిందా అది అక్రమ కట్టడం అని? ముందే చర్యలు తీసుకుంటే ఈ యొక్క బాధలు తప్పేయి. అన్నిటినీ చేస్తే బాగుంటుంది, కానీ ఒట్టి కాంపౌండ్ వాళ్ళు గోడ కొట్టేసి చేసినమండి అంటే మాత్రం ఇది ఆగదు అని నేను అనుకుంటున్నాను. నాలాలను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని బల్దియా స్పష్టం చేస్తోంది. మేము ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, నగర ప్రజలందరికీ పెద్దవాళ్ళు ఎవరుంటారో వాళ్ళ నుంచే పని మొదలు పెడుతున్నాం. చిన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కూడా వారు గుండె నిబ్బరంగా చేయి వేసుకొని ఆరాంగా ఉండొచ్చు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. నాలాల ఆక్రమణలను తొలగించిన తర్వాత చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి సారించనున్నారు.